సార్ రామప్ప గురించి మీకు తెలిసింది చెప్తారా సార్? ఎప్పుడు వెలిసింది ఇక్కడ వెలిసడానికి గల కారణాలు చెప్తారా సార్? కారణాలని కాదు కానీ కాకతీయుల కాలంలో కట్టడాలకు చాలా ప్రాముఖ్యాన్ని ఇచ్చారు వాళ్ళు. దానిలో భాగంగానే గణపతి రుద్రదేవుని కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. రామప్ప అనే శిల్పి చేతుల మీద నిర్మించబడింది కాబట్టి శివాలయం అయినప్పటికీ కూడా దీనికి అతని పేరు మీదనే, ఎక్కడ కూడా భారతదేశంలో ఏదైనా గుళ్ళో దేవుడు ఉంటే ఆ దేవుని పేరు మీద గుళ్ళు ఉంటాయి, వెలుస్తాయి. కానీ ఇక్కడ మాత్రం కట్టిన శిల్పి పేరు మీద గుడి వెలవడం అనేది ఇది చరిత్రలో అరుదు. అలాంటి గుడే ఈ రామప్ప గుడి. ఒక శిల్పి శివాలయం, వాస్తవానికి శివాలయం అయినా కూడా రామప్ప పేరు మీద వెలిసింది. రామప్ప కట్టిన శిల్పి కట్టిన గుడి కాబట్టి దీని రామప్పగా ప్రసిద్ధి చెందింది. గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్న ఆలయం ఇది. ఇటీవలే 2021లో యునెస్కో గుర్తింపు పొందింది. ఈ ప్రాంతం అంతా కూడా ఈ రాళ్ళు ఇవన్నీ నీళ్ళల్లో తేలుతాయని చెప్తా ఉంటారు. లోపలికి వెళ్ళి చూస్తే స్తంభాలకి సప్తస్వరాలు మీటిన శబ్దం సరిగమ పదనే అని వినబడుతుంది.